వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. అప్పట్లో మనం చూసేవాళ్ళం అంటే రాజుల కోటలకి అందరూ కూడా అంటే అపోజిషన్ వాళ్ళు లోపలికి రాకుండా బయట నుంచే అందరికీ ఇది కనిపించేలాగా ఎవరు వస్తున్నారు ఏంటి ఆ సైన్యానికి కనిపించేలాగా పెద్ద పెద్ద గేట్లు కట్టడం, పెద్ద పెద్ద గోడలు కట్టడం, ఎవరు లోపలికి రాకుండా చూసుకోవడం అప్పట్లో రాజులు అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు అదే తరహాలో వైకపా ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు పెద్దిరెడ్డి కానీ వాళ్ళ ఇళ్ళకి కంచుకోటలాగా వాళ్ళు నిర్మించుకోవడం అయితే జరిగింది. అంటే ఎవరు లోపలికి రాకుండా, సామాన్య ప్రజలు ఎవరికి లోపలికి రాకుండా గేట్లు కట్టేసుకోవడం, వాళ్ళకి ఆ దారి ఇవ్వకపోవడం అనేవి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే కనుక తిరుపతిలో ఆయన కూడా ఆయన ఇంటికి 2 గేట్లు కట్టేశారు సామాన్య ప్రజలు ఎవరికి రాకుండా. హైకోర్టు కూడా ఆయనకి చెప్పడం జరిగింది ఆ 2 గేట్లు తొలగించమని. అవి తొలగించేసి ప్లస్ మళ్ళీ ఇంకో గేట్ కట్టారు మధ్యలో. సో ఆ గేట్ చూసి ఇప్పుడు వచ్చిన ప్రజలందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న వైనం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? హైకోర్టు చెప్పిన ఆదేశాన్ని కూడా ఈయన ధిక్కరించారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా గతంలో రాజులకి పెద్ద పెద్ద బురుజులు, అసలు మీరు చెప్పినట్టుగా ద్వారాలే ఇంత ఉంటాయి అన్నమాట. ఎవరు రావడానికి ఉండదు. వాళ్ళ బురుజుల కంతల్లోంచి చూస్తారు ఎవరు వస్తున్నారు ఏంటి అని. అంటే మన సినిమాల్లో చూడడం, కథల్లో చదువుకోవటం మనకు తెలుసు. అప్పుడు వ్యక్తులే సీసీ కెమెరాలు, గూఢచారులాగా అక్కడ కూర్చుని ఉంటారనమాట. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపో. దుర్బిణీలు కూడా ఉండేవి. దుర్బిణి అంటే ఇది, దాన్ని ఏమంటాం మనం, టెలిస్కోప్లు లాంటివి, వాటిని దుర్బిణీలు అంటారు. ఓకే. సో ఆ రోజుల్లో దుర్బిణీలు కూడా ఉండేవి. అంటే మనం ఇప్పుడు టెలిస్కోప్ అంటాం కదా, అలాంటివి అప్పుడు వాడేవాళ్ళు. అయితే మీరు చెప్పినట్టు ఈ రాచరికపు పోకడ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికే ఉందండి. అంటే ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ఆయనకు అప్పనంగా ఇన్ని వేల కోట్లు వచ్చి పడ్డాయో తండ్రి ద్వారా, ఈ డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా ఇచ్చాక పెద్ద పెద్ద ప్యాలెస్లాగా కట్టుకున్నాడు. మీకు తెలుసు, బెంగళూరు యలహంక, తర్వాత హైదరాబాద్లో లోటస్ పాండ్, ఇప్పుడేమో తాడేపల్లిలో మనం చూసాము పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అది. ఆ తర్వాత మనం రిషికొండ దగ్గర చూసాం ఒక 5 భవనాల సముదాయంతో ఒక పెద్ద ప్యాలెస్. తర్వాత 26 పార్టీ ఆఫీసులు ప్యాలెస్లాగా కట్టాడు ఆయన. అది కాకుండా పులివెందుల్లోనూ ఎక్కడో ఇంకోటి ఏదో కట్టాడు, కడపలోనూ అని మనం విన్నాము. సో మనం ఎందుకు చెప్తున్నామంటే, అంటే ఈయన జీవితం సాధారణ స్థాయిలో ఉండదు. ఆయన తన్ని తాను ఒక యువరాజులా భావించుకుని ఇవన్నీ కట్టుకున్నాడు. ఇవాళ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళగలరండి? పురుగు కూడా వెళ్ళలేదు పర్మిషన్ లేకుండా. అలాంటిది అంటే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి అన్నవాడు ఇన్ని అరాచకాలు అక్రమాలు చేశాడు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూడా మరి ఎంత డబ్బు ఉందో మనకు తెలియదు. అంటే గదుల్లో ధనాగారాలు ఏమైనా ఉన్నాయేమో. పూర్వం ధాన్యాగారాలు ఉండేవి, ఇప్పుడు ధనాగారాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి విషయం తీసుకుంటే మనకు తెలుసు, మైనింగ్లో అతను ఎంత అక్రమాలు చేసి ఎంత సంపాదించాడో. ఒక పక్క మైనింగు, తర్వాత భూ కుంభకోణాలు, తర్వాత మట్టి కుంభకోణాలు, ఇసుక, అవి అని లేదు. మరి సంపాదించిన డబ్బంతా అందులో పెట్టాడా? ఈవెన్ పెద్దిరెడ్డి గురించి ఇవాళ ఆయన మంచిగా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచివాట. ఈయన దృష్టిలో అక్రమాలు చేసే వాళ్ళందరూ మంచివాళ్ళండి, సక్రమంగా పరిపాలన చేసే వాళ్ళందరూ దుర్మార్గులు, దుష్టులు, చెడ్డవాళ్ళు. అంటే చంద్రబాబు లాంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఒక పెద్దిరెడ్డి, ఒక అవినాష్ రెడ్డి, ఒక బుట్టమ్మ, తర్వాత ఒక ఈయనెవరు కొడాలి నాని, వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు ఆయన దృష్టిలో. కాబట్టి ఈ పెద్దిరెడ్డి లాంటి మంచి పెద్దిరెడ్డి ఇవాళ మీరు చెప్పినట్టుగా మొన్న గేట్లు పెట్టించేసుకున్నాడు, పెద్ద పెద్ద గేట్లు. అంటే ఆ రోడ్లోంచి మార్గం ఉంది. యాక్చువల్గా మనుషులు మామూలుగా తిరుగుతారు, ఆ తిరగడానికి వీలు లేకుండా ఈయన 2 గేట్లు పెట్టిస్తే జనసేనకు సంబంధించిన కిరణ్ రాయల్ దాని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ గేట్లు తీసేయమన్నారు. సరే, ఇంకా కోర్టు చెప్పాక తీసేసి అతి తెలివిగా మధ్యలో ఒక గేట్ పెట్టాడు. అంటే రేపొద్దున హైకోర్టుని అంటాడు అన్నమాట, మీరు చెప్పిన 2 గేట్లు తీసేసానండి, కానీ మధ్యలో గేటే కదా నేను పెట్టాను వాదిస్తాడేమో. అంటే ఇది వైసీపీ వాళ్ళ తెలివి, మీకు అది చెప్తున్నా. సో ఇలా ప్రతిసారి కోర్టుకి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్తారండి? ఇప్పుడు ఓపికలు ఎవరికి ఉంటాయి? అంటే వీళ్ళు ఎవరు రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం, అంటే భయం అన్నమాట. ఎప్పుడు ఏ పోలీస్ వస్తాడో, ఎప్పుడు ఎవడు అరెస్ట్ చేస్తాడో, వాళ్ళు చేసిన అక్రమాలు ఇప్పుడు ఎలాగ బయటకు వస్తాయి. ఆల్రెడీ పెద్దిరెడ్డి ఊళ్ళోకి వెళ్ళలేకపోయాడు, మనం చూసాం ఎంత గందరగోళం అయిందో. మిథున్ రెడ్డి ఏంటో మనకు తెలుసు. మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయన ఏమి అసలు చెడ్డ పనులే చేయలేదు, అన్ని మంచి పనులే చేశాడు ఆయన చెప్తున్నాడు ఒక వీడియో ఇవాళ. కాబట్టి ఇంత మంచి వాళ్ళని ఎవరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా గేట్లు పెట్టుకుంటారు. అయితే తప్పు చేసిన వాడిని గేట్లు ఎంతకాలం కాపలా కాస్తాయండి?
ఇప్పుడు గేట్లు తోసుకుంటూ వెళ్ళిపోవడం ఎంతసేపు? పోలీసులకి అదేం పెద్ద పనా? వీళ్ళు చేసిన అక్రమాలు బయటపడడం ఎంతసేపు పడుతుందండి? అంటే వీళ్ళు చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ మంచి మాటలు. ఆయనకి దన్నుగా ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక గూడు పుటాణి అన్నమాట. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక పెద్దిరెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక విజయసాయి రెడ్డి, ఇట్లా ఆల్ రెడ్డిస్ మనకు తెలిస్తే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఎవరి దగ్గరైనా డబ్బులు లేకుండా ఉన్నాయా? ఎవరి దగ్గరైనా సంపద లేకుండా ఉందా? ఎవరి దగ్గరైనా పెద్ద పెద్ద ఇళ్ళు ప్యాలెస్లు లేకుండా ఉన్నాయా? వీళ్ళకి ఎలా వచ్చేయింది ఇంత డబ్బు? అసలు దీని మీద ఒక ఎంక్వైరీ వెయ్యాలండి. ఇప్పుడు ఎలా వస్తుందండి? ఒక మనిషి ఎంత వ్యాపారాలు చేసినా ఎంత సంపాదిస్తాడు? లక్షల కోట్లు సంపాదించేస్తాడా? ఇప్పుడు మద్యం తీసుకుంటే మద్యంలో కూడా వీళ్ళందరికీ వాటా ఉంటుంది. మిథున్ రెడ్డి ఎన్నికల ముందు పిఠాపురంలో మొత్తం మద్యం క్యాన్లన్నీ దింపేశాడన్నారు. కింగ్ ఫిషర్ బీర్లు అప్పుడు బ్యాన్ అయ్యాయి. మీకు ఆ మధ్యన హైదరాబాద్లో కూడా దొరకలేదు ఎలక్షన్స్ ముందుట. సో అవన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టాడనమాట. అంటే వీళ్ళు మొత్తం అన్నీ కూడా వీళ్ళ దగ్గర పెట్టేసుకుని ప్రతిపక్షానికి దొరకకుండా చేశారనమాట. మనం ఎందుకు చెప్తామంటే వీళ్ళు ఎన్ని రకాలుగా ప్లాన్స్ చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. 30,000 ఒక్కొక్క ఓటర్కి ఇచ్చారంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. కాబట్టి పెద్దిరెడ్డి మీరు చెప్పినట్టుగా 2 గేట్లు తీసేసి అతి తెలివికి పోయి మధ్యలో ఒక గేటు పెట్టించాడు. ఇప్పుడు అసలు గేట్లే లేకుండా ఇంట్లో కూడా గేట్ తీసేయాలి. ఇంటి గోడ ఏదైనా ఉంటుంది కదా, ఆ గేటు కూడా హైకోర్టు తీయించాలి ఇప్పుడు. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఇంకా ఇప్పుడు చూసుకుంటే కనుక మొన్న సబ్ కలెక్టర్ కార్యాలయం ఒకటి తగలబడింది. అందులో పెద్దిరెడ్డికి సంబంధించిన భూ కుంభకోణాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, హార్డ్ డిస్క్లు కానీ, కంప్యూటర్స్ కానీ అన్నీ తగలబడిపోయిన విషయం అయితే తెలిసింది. ఇప్పుడు దాని గురించి ఏంటంటారు అంటే, ఇప్పుడు ఇలాగా పెద్దిరెడ్డి మాకు అన్యాయం చేశాడు అని సబ్ కలెక్టర్ కార్యాలయానికి అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వందల సంఖ్యలో వచ్చి వినతులు అయితే సమర్పించారు సిసోడియా గారికి. దాని గురించి ఏం చెప్పండి అంటే, ఈ మధ్య ఎందులో చూసినా కూడా భూ కుంభకోణం అంటే పెద్దిరెడ్డి పేరు వస్తుంది. దాని గురించి ఏం చెప్పు? అంటే మంచి వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారేమో. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మంచి వాళ్ళందరూ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు చెప్పిన భూ కుంభకోణాలు, తర్వాత మైనింగ్ కుంభకోణాలు, అలా చిన్నవన్నీ చేస్తూ ఉంటారు. చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ. ఆయన చెప్తాడు కదా, వ్యాపారం అంతా చిన్నగా చెయ్యాలి, అందరూ ప్రజలు ఇలాంటివి చేయకూడదు. ప్రజలు తోపుడు బళ్ళు, తర్వాత పాపం వాళ్ళు చేపలు పట్టుకోవడాలు, అలా పెద్దవి చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలా చిన్న మైనింగ్ వ్యాపారాలు, తర్వాత భూ కుంభకోణాలు ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఈయన చేసిన మీరు చెప్పినట్టుగా తగలబెట్టేసింది ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ రికార్డ్స్లో వీళ్ళందరూ కూడా పోయాయి. చాలామంది ప్రజలు ఉంటాయి కదా, సో వాళ్ళందరూ వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు. మావి కూడా ఉన్నాయి, మావి కూడా కబ్జా చేసేసాడు అని. అట్లాంటి వాళ్ళందరూ ఇవాళ వచ్చి అక్కడ సబ్ కలెక్టర్కి వాళ్ళు విన్నపాలు ఇచ్చుకున్నారు. సో దీని మీద తప్పకుండా వాళ్ళు దృష్టి పెడతారండి, ఆ ప్రజలకు న్యాయం చేస్తారు. ఇప్పుడు ఈ తగలబడ్డం కూడా ఈ రకంగా మంచిదైందేమో. అంటే తగలబడ్డం వల్ల ఒక రకంగా ప్రభుత్వానికి కొంతవరకు నష్టం జరిగినప్పటికీ ప్రజలు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవటానికి ఈ తగలబెట్టడం ఒక రకంగా మంచి పని చేసిందేమో అని మనం అనుకోవాలి. సో చూద్దాం అయితే ఏం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే కనుక పెద్దిరెడ్డి మీద ఒక కఠినమైన చర్య అయితే తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకోవాలి. కఠినమైన చర్య కాదు, వీళ్ళందరూ అసలు కొన్ని సంవత్సరాలు లేకపోతే జీవితకాలం జైల్లో మగ్గిపోయేలాగా చూడాలి. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చారంటే అరాచకాలు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అసలు వీళ్ళకి జీవిత ఖైదు అంటాం చూడండి, అంటే 14 సంవత్సరాలు కాదు, చనిపోయే వరకు వీళ్ళు జైల్లో ఉండాలి. అది అలాంటి శిక్ష పడాలి. ఓకే, థ్యాంక్ యూ.